యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ముప్పై ఒకటో వచనం. అందరం కూడా కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలగా నడిచిపోదురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మరి ఒకసారి నీ పాల్సందానికి వస్తున్నాం ప్రభువా. మరి బలవర్తమానం కొరకై ఈ సన్నిధిలో నిలబెట్టుకున్నాం తండ్రి, వందనాలు. మాకు కావలసినటువంటి పరలోక మన్నాను మాకు దయచేయండి. ఈ వాక్యం ప్రభు మరి విరిచి పంచిపెట్టుకు కావలసినటువంటి జ్ఞానం నాకు దయచేయండి తండ్రి. ఈ సన్నిధిలో భయంతో వణుకుతో మేమందరం ఉండుటకు మాకు సహాయం చేయండి. కూడిక సహవాసం అంతా కూడా నీ హస్తగతం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ ప్రభు పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము నూతన బలం. పోయిన వారంలో నూతన క్రియ మన జీవితంలో జరగాలి. ఎంతమందిలో జరిగిందో మరి జరిగిందా? వెరీ గుడ్, చాలా మంచిది. అదేవిధంగా నూతన బలం కూడా అవసరమే. మన బలము రోజు రోజుకు నూతన పరసబడాల. పాతవి కాదుగా. పాత బలము ఏమవుతుంది? పాత బలము నీరసం, కొత్త బలము బలం. కాబట్టి మీ బలము నూతన బడవాలి. అయితే మరి మీ యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. చూడండి, మరి మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. మొదటి రాజులు 18వ వచనం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి. 18, 20. మీరు రెండు తలముల మధ్య తలబడుతున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించడని ఒక ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట ఆయనను పలకలేకపోయింది. ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఏలియా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలకకపోయింది. అది ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. ఎప్పుడు తడబాటు వస్తుంది? తడబాటు ఎప్పుడు వస్తుంది? తప్పు చేసినప్పుడు తడబడతారు. ఎందుకు దాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదని కనబడుతుంటారు. రెండు తలంపులు. ఇక్కడ రెండు తలంపుల మధ్యలో ఎన్నాళ్ళు మీరు తడబడుతుంటారు చెప్పండి? దేవుడు యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, లేదంటే బయలు. మన పూర్వ జీవితం బయలు. ఇప్పుడున్న జీవితము యెహోవా. ఇప్పుడు మనం పరీక్షించుకోవాలి. నా పూర్వపు లైఫ్ అంతా, నా పూర్వ జీవితం అంతా, గడిచిన
జీవితం అంతా ఈ విధంగా ఉన్నది. మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోగలుగుతారా? ఎలా చేసుకోగలుగుతారు? రక్షణకు ముందు, రక్షణ తర్వాత. రక్షించబడక మునుపు జీవితము ఎలా ఉన్నది? లోకములో ఉన్నది. ఎక్కడున్నది? లోకములో ఉన్నది. తర్వాత శరీర సంబంధమైనదిగా ఉన్నది. తర్వాత శరీర సంబంధమైనదిగా ఉన్నది. తర్వాత లోక సంబంధంగా ఉన్నది. అయితే ఇప్పుడు ఈ రెండు తలంపుల మధ్యలో తడబాటులో నుండి నువ్వు బయటకు రాగలిగినావా లేదా? అది పరీక్షించుకో. నేను రెండు తలంపుల మధ్యలో తడబడుతూ నలిగిపోతున్నటువంటి నా జీవితంలో దేవుడు నన్ను దర్శించి నా జీవితంలో ఆయనే నాకు దేవుడు అని నేను నమ్ముటకు నాకు సహాయం చేసినాడు. ఇప్పుడు నా జీవితం నూతన పరచబడింది. ఈ నూతన సంవత్సరంలో నేను నూతన బలం పొంది ఉండాలి. నూతన బలం. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు. బయలు కొరకు ఎదురు చూసేవారు వెరీ గుడ్. కాబట్టి యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవారు. ఎలా ఎదురు చూస్తారండి? ఆశతో ఎదురు చూస్తారు. ఆశతో ఎదురు చూస్తారు. ఎప్పుడు ఎదురు చూస్తారు? ఎప్పుడు ఎదురు చూస్తారంటే నీకు నిరీక్షణ కలిగినప్పుడు నువ్వు ఎదురు చూస్తావు. ఇప్పుడు యేసు ప్రభు రాబోతున్నాడా? అది నిరీక్షణ. ప్రభు ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఎత్తబడతాను. ఎప్పుడన్నా రాని నేను ఎత్తబడతాను అన్నటువంటి ఆ తీర్మానంలోకి నువ్వు రావాలి. ఆ లైఫ్ లోకి నువ్వు రావాలి. ఇప్పుడు ఊగినా ఎత్తబడతామా? ఎదురు చూసినంత మాత్రం ఎత్తబడతామా? మరి ఎట్లా ఎత్తబడతామంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ విశ్వాస జీవితంలో కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూసు నీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. విశ్వాస జీవితం అంటే ఓపిక. ఏమిటండి? ఓపిక లేదనుకోండి ఏమొస్తుంది? ఓపిక లేకపోతే ఏమొస్తుంది? చెప్పండి, ఏమొస్తుంది? ఓపిక లేకపోతే కోపం వస్తుంది. ఓపిక లేకపోతే కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? కోపం వస్తే పడిపోతాం. జగడం అవుతుంది. జగడంతో పడిపోతాం. లోకంలో పడిపోతాం. నువ్వు చూసేదేమో యెహోవా కొరకు పడిపోతున్నావు. చూస్తున్నావు, ఎదురు చూస్తున్నావు యెహోవా కొరకు, మంచిదే. కానీ నీ జీవితంలో నీవు కోపము, దానిని బట్టి పాపము, దానిని బట్టి కృంగుబాటు పడిపోయే పరిస్థితి. నామకార్థంగా నేను చూస్తున్నాను అనంటే కుదరదు. నోటితో నేను చూస్తున్నాను అని చెప్పుకుంటే కుదరదు. మరి ఎట్లా అంటే నీ ప్రాణాత్మ దేహముల ద్వారా ఆయన సజీవ యాగముగా
నిన్ను నీవు సమర్పించుకోగలగాల. సమర్పించుకున్నప్పుడే ఏమవుతుంది చూడండి, మనసు మారి నూతన పరచబడతారు. ఇంతకుముందు చదివాము రోమ 12 2వ వచనం చూడండి. రోమ 12 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారాలండి. ఏం మారాలా? మనస్సు మారాల. మారితే ఏమవుతుంది? రూపాంతరం పొందుడు. మనస్సు మారితే నూతన పరచబడతారు. నూతన పరచబడితే రూపాంతరం చెందుతారు. రూపాంతరము చెందుతారు. ఇవన్నీ నోటి మాటతోటి కాదు, క్రియారూపకంగా నీ జీవితంలో కనపడాలి. క్రియారూపకంగా నీ జీవితంలో కనపడాలి. పైకేమో ఒక రకంగా, లోపలనేమో ఇంకొక రకంగా. ఎన్నాళ్ళు నీవు రెండు తలంపుల మధ్య తడబడతావు? చెప్పు. ఎంతకాలమని రెండు తలంపుల మధ్యలో నువ్వు తడబడుతుంటావు? రక్షించబడిన తర్వాత కూడా నీవు రెండు తలంపులు ఉన్నట్లయితే నీవు నూతన బలము పొందుకోలేవు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. ఎలా ఉన్నది? దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? దేవుడు నన్ను ఎన్నుకోకపోతే, దేవుడు నన్ను రక్షించకపోతే నా జీవితము లోకములో ఉండేది. లోకస్తులతో కలిసి జీవించేవాడిని. లోకాశ, శరీరాశ, నేత్రాశ నా జీవితాన్ని ఏలేది. కానీ ఆ పరిస్థితిలో నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఇప్పుడు నేను నూతన బలము పొందుకోవాలి. ఐ వాంట్ న్యూ స్ట్రెంగ్త్. ఇప్పుడు నాకు నూతన బలము కావాలి. ఆ సంవత్సరంతో ఈ సంవత్సరాన్ని నువ్వు కంపారిజన్ చేసుకున్నప్పుడు నీ జీవితంలో నూతన బలం అనేది ఎంత అవసరమో నీకు తెలుస్తుంటుంది. కాబట్టి ఏ విధంగా నువ్వు నూతన బలం పొందుకుంటావు అనేది మనం చూసినట్లయితే చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలెనని మనకు బోధించుచున్నది. అది మనము 12 కూడా చూస్తే, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఏమండి? ఏం చేయాలట? ఎదురు చూడాలి. ఎదురు చూస్తూ ఈ లోకంలో ఎలా ఉండాలనేది కూడా తెలియజేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండ, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుతున్నది. కాబట్టి ఏం చేయాలట? ఎదురు చూడాలంటే ఆ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ప్రత్యక్షత అంటే ప్రత్యక్షత అంటే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు త్వరలో. ఆయన ప్రత్యక్షం త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రత్యక్షంగా ఆయన చూస్తాం.
ఎలా చూస్తావు? ప్రత్యక్షంగా చూస్తాం. డైరెక్ట్ గా ఆయనను చూస్తావు. అదే అంటున్నాడు ఇక్కడ, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, అంటే ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? నువ్వు ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. లేకపోతే ఒక ఉపమానం ఉంది, 10 మంది కన్యకల యొక్క ఉపమానం తెలుసు కదా. సిద్ధపడిన వారు ఏమైనారు? ఆయనతో కూడా లోపలికి వెళ్ళారు. సిద్ధపడని వారు ఏమయ్యారు? విడవబడ్డారు. వాళ్ళు విడవబడి ఏమంటారు? అయ్యా అయ్యా తలుపు తీయమంటున్నారు. తలుపు తీయమంటే లోపల నుండి ఏం ఆన్సర్ వచ్చిందండి? మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదే పరిస్థితి నీ జీవితంలో వస్తే, ఇదే పరిస్థితి నీ జీవితంలో వస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు ప్రత్యక్షుడు కాబోతున్నాడు, అంటే రాబోతున్నాడు. నీవు ఎదురు చూస్తే ఆయనతో పాటు వర్తపడతావు. లేదు అని నీ ఇష్టంగా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావు. చాలా ఘోరం విడిచిపెట్టబడితే. తెలిసినా అండి ఎలా ఉంటుంది? విడిచిపెట్టబడితే తెలుసా ఎలా ఉంటుంది? శ్రమలున్నాయి, మహాశ్రమలున్నాయి, శ్రమలున్నాయి, మహాశ్రమలున్నాయి. ఏంటి శ్రమకు మహాశ్రమకు తేడా ఏంది తెలుసా? మహాశ్రమలంటే చావాలనుకున్న సరిపోదు. శ్రమలంటే 3.5 సంవత్సరాలు శ్రమలు వస్తాయి, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు వస్తాయి. ఈ మహాశ్రమలలో విడువబడినటువంటి వారు 3.5 సంవత్సరాలలో వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఆ తర్వాత ఈ బతుకు నాకు వద్దురా దేవుడా అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి పోతారు. సూసైడ్ చేసుకోవడానికి పోతారు, కానీ చనిపోరు. మరణం వాడికి సంభవించదు, రాదు. వారు చనిపోవాలనుకున్నా చనిపోలేరు. బావిలో దూకుతారట. ఉరుకుతో పోయి బావిలో దూకితే ఏమవుతుంది? సావు రాదు వారికి. ఈ మహాశ్రమలు అనుభవించాలి. కనుక అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. మన ఇష్టానుసారమైన జీవితం మనం ఎప్పటికి కూడా జీవించకూడదు. ఏం చేయకూడదు? ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడు రాబోతున్నాడు, ఏం సంగతి అని ఎవ్రీ పత్రికలు చూస్తాం. చూడండి 11వ అధ్యాయం 10వ వచనం. ఎవ్రీ 11:10 చూడండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. అది ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు ఎక్కడ ఏం ఎదురు చూడాలటండి? ఆయన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఎక్కడ ఉంది ఇది? రాజ్యం. మళ్ళా చదవండి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము. మరి నువ్వేం చేస్తున్నావు? అబ్రహాము ఎదురు చూశాడు, ఆ పట్టణాన్ని పొందాడు ఆయన. అందుకే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అది మనకు ఉదాహరణ. ఎక్కడ ఉన్నాడు అబ్రహాము? ఎక్కడ ఉన్నాడు? పరదైసులో ఉన్నాడు. ఉండి ఏముంటున్నాడు? ఆ లాజరు
అబ్రహాం ఒక రొమ్మున ఆనుకొని ఆనుకొని ఉన్నాడు. పక్కన ఎదురుగా ఎవరున్నారు? ధనవంతుడు ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా అబ్రహామా, ఈ యాతన, అగ్ని యాతన నేను పడలేకపోతున్నా, దయచేసి ఆ లాజరును ఒక్కసారి నా యొద్దకు పంపు. అతడు తన చిటికెన వేలితో నా దాహాన్ని తీరుస్తాడట. మరి బతికి ఉన్నప్పుడు ఏం చేసినాడు ధనవంతుడు? బ్రతికి ఉన్నప్పుడు ఆ బల్ల యొద్ద నుంచి పడిన ముక్కలు ఏరుకొని తిన్నాడు లాజరు. లాజరు ఎందుకయ్యా నువ్వు అట్లా ఉన్నావు? ఇద్దరం కూర్చొని తిందాంరా అని అన్నాడు ఎప్పుడన్నా? అనలేదు. మిగిలిపోయినవి ఉన్నాయి, పడిపోయినవి ఉన్నాయి, కుక్కలు తినేవి ఉన్నాయి, అవి తిన్నాడు. వాటిని చూడలేదా ధనవంతుడు? చూసి మరి ఏమైనా అప్పుడు రెస్పాండ్ అయ్యాడా? కాలేదు కదా. మరి ఇప్పుడు అబ్రహామును ఆడుకుంటున్నాడు, అబ్రహామా అని. చూసారా? మరి అప్పుడే దేవుని నమ్ముకొని ఉన్నట్లయితే నువ్వు కూడా అబ్రహాము నమ్ముకుపోయేవాడివి కదా, పరదైసుకు పోయేవాడివి కదా. అప్పుడేమో నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి ఇప్పుడేమో నేను పరలోకం వస్తా, లేకపోతే నీ విశ్రాంతి దగ్గరికి వస్తా నేను అంటే వీలు పడదట. ఎందుకు వీలు పడదు? పెద్ద అగాధం ఉన్నది, నీకును నాకును మధ్యలో అగాధం ఉన్నది. అది ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి కూడా రాలేదు. అది కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు ఏం చేయాలట? దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. చూసారా? ఏం చేయాలా? దీపం ఆరిపోతే నీ ఇల్లు చక్కబడదు. చీకటిలో నీకేం తెలియదు, నీ ఇల్లు చీకటి అలుముకుంటుంది. అంటే సాతాను. చీకటి అంటే సాతాను వచ్చి నీ ఇల్లంతా ఆవరిస్తుంది. ఎప్పుడండి? దీపము ఆరిపోయిన తర్వాత. కనుక దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో. తర్వాత నేను చక్క పెట్టుకుంటా అంటే కుదరదు. కాబట్టి ప్రాణం ఉండగానే ఏం చేయాలట? ప్రభుని నమ్ముకోవాలి. ప్రాణం పోయిన తర్వాత ధనవంతుడు నేను ఇప్పుడు నమ్ముకుంటానంటే అవకాశమా? లేదు. ఇంకేమంటున్నాడు తెలుసా? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారయ్యా, వాళ్ళు కూడా నాలాగే ఉన్నారు, తిని తాగి మా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. ఒక్కసారి నాకు అవకాశమి, నేను వెళ్ళి అరే బాబు మంచిగా బతకండిరా, పరలోక రాజ్యం ఉందిరా, నరకం ఉందిరా, నేనైతే నరకంలో ఉన్నా, మీరు నరకానికి రాకుండా పరలోకం పోదురురా అని నేను చెప్పేస్తానంటే అట్లా ఉంటే అందరికీ ఛాన్స్ రాదా? ఒక ధనవంతుని పంపిస్తే 10 ధనవంతులు వస్తారు, వాడిని పంపిన నన్ను కూడా పంపనడా? అది కాబట్టి అది ఛాన్స్ లేదా అడిగా. ఒక్కసారి మన విశ్వాసాన్ని మనం కోల్పోయిన చాలా ప్రాబ్లం. ఎందుకని? దేవుని రాకడ సమీపంగా. అమెరికాలో ఒకవైపు చూస్తేనేమో అగ్ని కీలలు కాలిపోతుంది, కారు చిచ్చో కాలిపోతుంది. ఇంకొక వైపు ఏమో మంచు తుఫాన్, ఒకవైపు అగ్ని, ఒకవైపు మంచు. స్పెయిన్లో వరదలు, తుఫాన్లు వస్తున్నాయి, అనేక మంది నాశనం అయిపోతున్నారు. ఇరాన్లో వరదలండి, ఇరాన్లో వరదలు వస్తున్నాయి.
జపాన్లో భూకంపాలండి. ఏమొస్తున్నాయి? భూకంపాలు వస్తున్నాయి. దేవుని రాకడకు ముందు సూచనలు ప్రభు ఏవైతే చెప్పినాడో అవి జరుగుతున్నాయి. ఏమేం చెప్పినాడు? అక్కడ కరువులు వస్తాయి, కరువులు వచ్చినాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. జనం మీదికి జనం, దేశం మీదికి దేశం, రాజ్యం మీదికి రాజ్యం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి అనేక మంది మిత్ర రాజ్యాలు కూటమిగా ఏర్పడి యుద్ధానికి కాలు దూవుతున్నాయి. కాలు దూవడమే కాదు, జరుగుతూనే ఉన్నది. దాదాపు 10 యుద్ధాలు జరిగితే 10 యుద్ధాలలో ఒక్క యుద్ధంలో కూడా ఇశ్రాయేలు ఓడిపోలేదు. అన్ని యుద్ధాలలో కూడా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నారు. వారి టెక్నాలజీ అలాంటి ప్రపంచంలో ఎక్కడ ఎవ్వరికి లేనటువంటి ఆ టెక్నాలజీ వారికి ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఆర్మీలో పనిచేయాలి. మొదట యవ్వనస్తులు కాగానే ఆర్మీలో పనిచేయాలి. ఎవరెవరు? స్త్రీలు, పురుషులు అందరూ కూడా, ప్రతి వారు కూడా. యుద్ధం వచ్చిందంటే అందరూ వెపన్ తీసుకొని ముందుకు రావాలి. సైన్యం అంటే అదే. జనాభా తక్కువ, సైన్యం అదే. ఎంత జనాభా ఉంటే అంత సైన్యం ఉన్నది. కాబట్టి ఒక అనంతపూర్ జిల్లా అంత విస్తీర్ణము లేని ఇశ్రాయేలు దేశం మీదికి 8 రాజ్యాలు 10 రాజ్యాలు యుద్ధం చేయడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి. దానికి మళ్ళా అగ్రరాజ్యమైన రష్యా కూడా వారికే సపోర్ట్. ఒక అమెరికా మరి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది. అప్పుడు సపోర్ట్ చేసి స్వతంత్ర రాజ్యంగా స్వతంత్ర అనేమంటారు క్యాపిటల్ ట్రంప్ డిక్లేర్ చేసిపోయాడు. మరలా ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక 3వ మందిరం స్టార్ట్ అయింది. 3వ మందిరం నిర్మాణం అది కంప్లీట్ అయితే ప్రభు రాకడ. మందసం దొరికిందట. దేవుని మందసం. మందసం అంటే అర్థమైంది దేవుడే దొరికినాడని అర్థం. సరే, ఏది ఏమైనా దేవుని బిడ్డలారా చదవండి మళ్ళీ ఒకసారి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడండి. దాన్ని పొందుకున్నాడు. అవునా? ఇప్పుడు మరి నీవు ఏ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నావు? వాట్ అబౌట్ యు? నీవు ఎదురు చూస్తున్నావా? ప్రియులారా, మరి ఈ లోకం పోకడ చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన రాకడ కొరకు ఏం చేయాలా? ఎదురు చూసే వారంగా ఉండాలి. చూడండి, 2వది మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతములు 16-11. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. చాలు. ఇక్కడ మనం చూస్తే ఆయన బలాన్ని ఆశ్రయించాలట. ఏం చేయాలా? ఆయన బలమును ఆశ్రయించాలి. ఎందుకు? ఆయన బలమును ఎందుకు ఆశ్రయించాలి? నీ బలము నా బలము సరిపోదు కనుక. యెహోవాను ఆశ్రయించుడి,
ఆయన బలమును ఆశ్రయించుడి. ఆశ్రయించుడి. ఆయన ఆయన సన్నిధిని నిత్యము నిత్యము వెదకుడి. ఒక పాట ఉంది తెలుసా? పాడండి. యెహోవా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. కాబట్టి ఆయన బలాన్ని ఆశ్రయించాలి. ఆయన బలవంతుడు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు ఆయన భుజముల మీద రాజ్యభారం. ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే ఆయన బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయనను ఆశ్రయించుడి, యెహోవాను ఆశ్రయించుడి. ఆయన సన్నిధిని నిత్యము ఆయన సన్నిధిని నిత్యము వెదకాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో నూతన బలం ఎట్లా వస్తుంది? ఆయన ఆశ్రయిస్తాడు. ఎలా వస్తుంది ఆయన బలం అంటే ఆయనను ఆశ్రయించాలి, వెతకాలట. చూడండి, మళ్ళా రండి, మొదటికి రండి. యెషయా గ్రంథము అది ఏం చేయాలట? యెహోవా కొరకు ఎదురు చూడాలి. తర్వాత ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. తర్వాత ఆయన బలమును ఆశ్రయించాలి. ఆయన బలమును ఆశ్రయించే వారంగా ఉండాలి. యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. చాలు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. నూతన బలం. పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనము నూతన పరచబడుతుందంట. ఆయనను ఆశ్రయించాలి. ఆయన శక్తిని, ఆయన బలాన్ని ఆశ్రయించాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. తర్వాత ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధిలో వెతుకుతూ ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నది అని. ఎలా ఉన్నది మరి చెప్పండి, ఎలా ఉన్నది? నూతన బలంతో ఈ రోజుతో ముగిద్దాం. మరలా తర్వాయి వచ్చేవారు ఏం నేర్చుకున్నారు చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఆయన బలం కొరకు ఆయనను ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో నూతన క్రియ చేశాడు. కాబట్టి ఆ నూతన క్రియను అనుసరిస్తూ మనం ఏం చేయాలంటే నూతన బలము పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. అది ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి.